हल्का असेंबली खैरताबाद के रुकन असेंबली वो बीआरएस उम्मीदवार दानम नागेंद्र ने कहा है कि अपोजिशन पार्टियां तेलंगाना रियासत को तोड़ने की साजिश कर रही हैं और अवाम अपोजिशन पार्टियों की साजिशों को देख रहे हैं। उन्होंने कहा कि इस मरतबा मुनक्किद शुदनी असेंबली इंतखाबात में बीआरएस पार्टी की भारी अक्सरियत से कामयाबी यकीनी है। बीआरएस उम्मीदवार दानम नागेंद्र ने एमएस मख्ता का दौरा करके इंतखाबी मुहिम चलाई। इस दौरान दानम नागेंद्र ने एमएस मख्ता में घर घर पहुंचकर आवाम से मुलाकात करके कार के निशान को वोट देकर उन्हें भारी अक्सरियत से कामयाब बनाने की अपील की है। उन्होंने कहा कि बीआरएस कायदीन को जुमराबंदी का ख्याल अब तक याद नहीं आया था, जो ही इंतखाबात आए बीजेपी को जुमराबंदी की याद आ गई। नागेंद्र ने अवाम को कांग्रेस और बीजेपी के झांसे में न आने की अपील की है। इस मौके पर मुकामी अवाम और नौजवानों ने दानम नागेंद्र का गर्मजोशी से इस्तकबाल किया। उनके हमरा करीम और इरफान के अलावा दीगर मुकामी पार्टी कायदीन भी मौजूद थे। अध्यक्षुलु पवन अंदरिकी कूडा పెద్ద సంఖ్యలో ఈ రోజు మీరు చూశారు। ఎంఎస్ మక్తానే కదిలింది। ఈ రోజు మొత్తం हर बस्ती से 40, 41, 42, 43 हर बस्ती से लोग जो है ఇంత పెద్ద ఎత్తున సంఖ్య వచ్చారు కాబట్టి వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ ఇదే ఉత్సాహంతో పనిచేయాలి। కూడా మైనారిటీలందరూ కూడా కేసీఆర్ గారిని బలపరచాలి। కేసీఆర్ గారి నాయకత్వంలోనే మైనారిటీల సంక్షేమ పథకాలు కొనసాగుతాయి। ఎందుకంటే నిన్న మైనారిటీ డిక్లరేషన్ అని చెప్పారు ఎవరు కాంగ్రెస్ వాళ్ళు। గత 50 సంవత్సరాల నుంచి ఎందుకు పెట్టలేదు? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 12% రిజర్వేషన్ చెప్పారు। బీసీ బంధు ముఖ్యమంత్రి ఇచ్చారు। బీసీ డిక్లరేషన్ అంటారు, మైనార్టీ అంటారు, ఎస్టీ డిక్లరేషన్ అంటారు। ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో రిజర్వేషన్ పాస్ చేసి 12% రిజర్వేషన్కి రిజర్వేషన్ పాస్ చేస్తే ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి ఆపోజిషన్లో కూర్చున్నటువంటి కాంగ్రెస్ వాళ్ళు కానీ దానికి మద్దతు తెలపకుండా బయటికి వెళ్ళిపోయారు। ఈరోజేమో ముసలి కన్నీళ్ళు కాలుస్తూ ఉన్నారు। మైనార్టీలు ఖాళీ ఓటు బ్యాంక్ చూశారు కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి గురించి కానీ వాళ్ళ అభివృద్ధి గురించి కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి కానీ ఎప్పుడు ఆలోచించలేదు। కానీ మా ప్రభుత్వం వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలను దృష్టిలో ఉంచుకొని షాదీ ముబారక్ కానీ మైనార్టీ గ్రాంట్ కానీ అదేవిధంగా గురుకుల పాఠశాలలో వాళ్ళకు ఉన్నటువంటి కేజీ టు పీజీ విద్యతో పాటు వాళ్ళ పిల్లలకు ఓవర్సీస్ ఎడ్యుకేషన్ గురించి 20 లక్షల రూపాయల ఆర్థిక సాయం కానీ ఇవన్నీ కేసీఆర్ గారి నాయకత్వంలో సాధ్యమవుతాయి। కాబట్టి తెలంగాణ ప్రజలు నమ్మరు। ఈరోజు బీసీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ అన్ని కులాలు అన్ని మతాల వారు కేసీఆర్ గారి నాయకత్వం కావాలని కోరుకుంటారు। కాబట్టి కుల మతాలకు అతీతంగా ఈరోజు తెలంగాణ అభివృద్ధి జరుగుతుంది। కాబట్టి ఈ దుష్ట శక్తులు ఢిల్లీ నుంచి వచ్చేటువంటి బీజేపీ నాయకులు కానీ లేకపోతే కాంగ్రెస్ నాయకులు కానీ చెప్పే మాటలు తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు। తప్పకుండా కారు గుర్తు మళ్ళీ వస్తుంది। మళ్ళీ కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రి కావడం। జై తెలంగాణ। कार का निशान है बोलना भाई हटो पैसा नहीं चलाइए। अस्सलाम वालेकुम। मेरे तो भरोसा है 3 लाख रुपए मार्च में दिला को हर घर को ये जो जितने भी जो रेल के दे रहा है 3 लाख रुपए ये आराम से पढ़ लो। पढ़ने के बाद में मैं समझाता हूँ हर घर को ऐसे जितने भी तीनों के घर के निशान को उठता है। किसको दादे भाई अस्सलाम वालेकुम भाई सत्तार भाई गुलाबाद भाई माशाअल्लाह। जय तेलंगाना। राजू भाई 30 तारीख को वोट डालो दिसंबर को। राजू भाई मेहरबानी करके ये कोड भी सारा करेंगे तो फिर पीछे भी आ जाए। मेहरबानी करके
मार्च में अपने अपन इधर सेक्युलर लीडर हमारे केसीआर हर वोट आपके हिसाब से हर बताया तक मुर्गी पीली डब्बा ले ले उसकी देना मैं उसको दे मैं बात करूँ एक मिनट ना 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 जरा छोटे सर है ना कार को